అందరికీ నమస్తే. నిన్న మంగళవారం, ఇవాళ బుధవారం. తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనంట నిన్న మంగళవారం అని ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా పోలేదంట. నిన్న మద్యం దుకాణాలకు వేలంపాట ఇస్తారు కదా, ఇగో గా శాఖలు చెప్తున్నారు ముచ్చట. మంగళవారం అయినా లేకపోతే నిన్న అష్టమని ఉందో తెలియదు, కానీ రాష్ట్రం మొత్తంలో ఒక్కరు కూడా మాకు పలానా కాడ దుగ్నం కావాలని అప్లికేషన్ పెట్టుకున్న మానుడే లేడంట. పాడైపోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం నమ్ముకుందే మద్యాన్యాయం. 1,00,000 వరకు దరఖాస్తులు వస్తాయేమో. 1,00,000 దరఖాస్తులు వస్తే దగ్గర 3,000 నుంచి 3,500 కోట్ల వరకు ఫాయిదా అవుతుందేమో అనుకొని రాష్ట్ర గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ ఇప్పటివరకు వచ్చినాయంట 7,000 ఉత్త 7,000 అంటే ఇంకా ఎన్ని రావాలి? 93,000 దరఖాస్తులు కావాలి ఇంకా. మరి ఇవన్నీ అవుతుండి వస్తున్నాయి. ఇంకెన్ని రోజులు గడువు ఉంది? ఇంకా 4 రోజులే గడువు ఉంది. నిన్న మంగళవారం అష్టం అనుకొని నిన్న సెంటిమెంట్తో వేయలేదట చాలామంది. మరి ఇవాళ వేస్తుండి వస్తున్నా. ఇవాళ నుంచి లెక్క పెట్టుకున్నా కూడా రోజుకు 20,000 మంది వేయాలన్నట. రోజుకు 20,000 మంది దరఖాస్తులు ఇస్తే అనుకున్న ప్రకారంగా 1,00,000 టార్గెట్ వరకు అయితే అవుతుందంట. 1,00,000 టార్గెట్ అయితే అప్పుడు 3,000 కోట్ల రూపాయలు పైన దాడితే అయ్యా దేనికో ఒక దానికి ఎక్కడొస్తాయి అనుకొని గవర్నమెంట్ అనుకుంటుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ పెట్టినప్పుడు 2,00,000 రూపాయలు పెట్టినప్పుడు ఎంతవరకు వచ్చింది? 2,500 కోట్ల రూపాయల ఫాయిదా వచ్చింది అప్పుడు. ఈసారి ఇంకొక 1,00,000 రూపాయలు పెంచిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక. 1,00,000 రూపాయలు వేస్తే ఇది 3,000, 3,500 కోట్ల దాకా రావాలని బాగానే ఆశపడ్డారు, కానీ మొత్తానికే మోసం అవుతుంది. సరే నిన్న అంటే చెప్దాం, నిన్న అంటే మంగళవారం అనుకుందాం. లేకపోతే మనం ఎక్కువ సెంటిమెంట్ ఫెరస్ కాబట్టి సెంటిమెంట్ లేకుంటే మన కాబట్టి మంగళవారం అష్టంగోలిగా వ్యాపారం మంచిగా జరగదు. మంగళవారం వేస్తే మంటలు వేసినట్టే అనుకొని వెనకకైతే అయ్యేమో. కానీ మరి ఇవాళ దగ్గర 20,000 మంది దరఖాస్తులు పెట్టుకోవాలంట. పెట్టుకుంటూ వస్తున్నా. మరి ఏమెక్కరకు మరి మన మందు తాగుతూ తక్కువ అయ్యిరా, లేకపోతే వ్యాపారస్తులకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే గవర్నమెంట్ 2,00,000 నుంచి 3,00,000 పెంచిందానా? ఏదో ఒక కారణం అయితే పక్కా అయి ఉంటుంది. లేకపోతే ఈ మునుగోడు దగ్గర ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి అంటే. ఆయన ఏమన్నాడు? సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం దుకాణాలు ఉండాలి, సిట్టింగులు ఉండేది లేదు. నిన్నరా మళ్ళీ పోతే సిండికేట్లు అనే ముచ్చట పక్కకు పెట్టాలి. ఇసోటివి ఏ ఉండకుండా నడుపురి, లేకపోతే మొత్తానికి బంద్ చేసుకొని బెల్ట్ షాపులు అయితే అసలుకే వద్దు అని చెప్పిండు. మరి అన్ని జిల్లాలలో కూడా గిట్టనే అవుతుంది, అన్ని నియోజకవర్గాలలో కూడా గిట్టనే అవుతుంది ఏమన్నా భయంతో గిట్లా ఈ మందు వ్యాపారస్తులు మొత్తం వెనకకైతురా అయితే కానేవచ్చు. ఇవాళ మునుగోళ్ళ జరిగింది, రేపన్నాడు నల్గొండ ఎమ్మెల్యే అంటాడు. అక్కడ పోతే ఇట్ట మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే వాకి మా దగ్గర కూడా గిట్నే ఉండాలి, మా దగ్గర కూడా గిట్నే ఉండాలంటే మరి ముందర పడుతుండొచ్చునా? ఇట్లా కూడా భయం అయితే అవుతుండొచ్చు మరి మద్య వ్యాపారస్తులకు. మరి ఇప్పుడు వాళ్ళు మాత్రం పుణ్యానికి వస్తారు. 3,00,000 రూపాయలు వేస్తే పేరు రాసుకుంటే అందులో కుండల్లో బిందెల్లో చేయి పెడతారా, లేకపోతే సోకు నెంబర్ వేస్తారా ఏదో తెలియదు. ఇలా పేరు వెళ్తేనేమో రాజా, పేరు వెళ్ళకుంటే 3,00,000 రూపాయలు అటేనా. చిక్కితే షికారి, లేకుంటే బికారి. 3,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు ధైర్యం చేయాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. 3,00,000 పెట్టాక తప్పదే, మళ్ళీ వీళ్ళేమో టైంలు పెట్టబట్టే. మరి ఇక్కడ ఒక్కనేనా తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతేనా అంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏమంటారంటే మీరు ఎవరికి భయపడవలసిన పని లేదు, మీరు బిందాసుగా ముందుకు రారి, ముందుకు వచ్చి టెండర్లు వేయరి పాడురు అన్నాడు. ఇప్పుడు టెండర్లు వేయడు రేపన్నాడు. మరి ఈ రాజకీయ నాయకులు జనాలు ఉసుగొలిపిరు అనుకో, ఇంకా మునుగోళ్ళ గట్ట అయిందంటే మా కాడ కూడా గట్టినే కావాలంటే మరి వీళ్ళు ఉంటారా? ఇక వీళ్ళు పెట్టేదేం కోట్ల రూపాయల బిజినెస్. ఉత్తపుణ్యానికి పోవాలి ఎందుకు, ఆ పైసలు బుడగొట్టుకోవాలి ఎందుకు అనుకుని వెనకకైతురా. మంగళవారం అని వెనకకయ్యిరా, లేకపోతే తాగుతోళ్ళు తక్కువ అయ్యిరా, లేకపోతే 2,00,000 కాస్త 3,00,000 అయిందా? ఇక ఏదైంది అనేది ఈ వీడియో చూస్తూ మీరే కామెంట్ రూపకంగా చెప్పురు. ఇక నేనే తెలుసుకుంటాం మరి. ఇక